హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. అయితే ఓకే, ప్రేమని అన్ని రకాలుగా చూపించొచ్చన్నమాట అని అన్నాడు. మైరా నవ్వుతూ చిన్నపాటి సిగ్గుతో తల ఊపింది. అవును, రేస్కి రమ్మంటే రాలేదు, అది కూడా ఇదే కదా కారణం అని అన్నాడు. అవును, అన్నింటికీ ఇదే కారణం. నా బేబీ వల్లే నేను అన్నింటికీ దూరంగా ఉండిపోయాను. చదువు, రేస్ని అన్నీ దూరం పెట్టేశాను. వాటిని రేపటి రోజు నా బేబీ నా చేతల్లోకి వచ్చాక మీ అమ్మకి నీతో పాటు ఇవి కూడా ఇష్టమని తనకు తెలియజేస్తాను నేను అని మైరా చెప్పింది. తప్పకుండా, సరే కానీ పద అలా బయటికి వెళ్దాం అని అన్నాడు. ఎక్కడికి అని మైరా అడిగింది. ఊరికి అలా తిరుగుదాం అని సంజయ్ అన్నాడు. ఇప్పుడొద్దు సంజు అని మైరా అనింది. నీకు ఓపికందా అని సంజయ్ అడిగాడు. ఉంది అని మైరా చెప్పింది. అయితే పద అని మైరా చెయ్యి పట్టుకున్నాడు. మరి కార్ కీస్ అని అడిగింది. ఇదిగో అని తన పాకెట్లో నుండి తీసి చూపించాడు. సరే, నీ ఇష్టం, పద అని మైరా సంజయ్తో పాటు కదిలింది. ఇద్దరు కారులో ఇంట్లో నుండి బయలుదేరాక ఇంతకీ ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని మైరా అడిగింది. చెప్పాను కదా, తెలియదు, ఎటు వెళ్ళాలి అనిపిస్తే అటే అని సంజయ్ ఎంతో సంతోషంగా చెప్పాడు. సంజయ్ మొహంలో దాదాపు 1.5 సంవత్సరం తర్వాత ఈ నవ్వు చూస్తూ ఉంటే చాలా మనశ్శాంతిగా అనిపించి, సంజు చాలా హ్యాపీగా ఉన్నావు అని అడిగింది. చాలా హ్యాపీగా ఉన్నాను, చెప్పలేనంత హ్యాపీగా ఉన్నాను అని సంజయ్ అన్నాడు. ఎందుకో అని మైరా అడిగింది. చెప్పలేనంత సంతోషంగా ఉన్నానని చెప్పాను కదా, అందుకే చెప్పలేను అని సంజయ్ నవ్వాడు. మైరా చిన్న నవ్వుతో సంజయ్ బుగ్గలాగి ముద్దు పెట్టుకొని, నేను చెప్పనా? ముందు సంవత్సరం ఎప్పుడైతే నేను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యానో ఇక అప్పటి నుండి నువ్వు నిన్నటి వరకు దిగులుగానే ఉన్నావు. ఎందుకంటే మనం మన వాళ్లతో ఎంత సంతోషంగా ఉన్నా లోపల ఎక్కడో ఆ దిగులు వేలెత్తి చూపిస్తూ ఉంటుంది. ఆ బాధ మనకి కలుగుతూనే ఉంటుంది. దాని కారణంగా ఎంత తృప్తిగా నవ్వినా మొహంలో ఆ అందం కనిపించదు. బహుశా ఇన్ని రోజులు నీలో అదే దాగి ఉందనుకుంటా. ఇప్పుడు ఆ బాధ మొత్తం పోయేసరికి చాలా చాలా అందంగా కనిపిస్తున్నావు. నీ నవ్వైతే మరీ అందంగా ఉంది అని మైరా చెప్పింది. సంజయ్ నవ్వుతూ, నిజమే అనుకుంటా, పెళ్ళైన మొదట్లో నువ్వు నన్ను యాక్సెప్ట్ చేసిన తర్వాత ఎంత సంతోషంగా ఉన్నానో ఇప్పుడు అంతే సంతోషంగా ఉన్నాను అని చెప్పాడు. మైరా చాలా రిలాక్స్గా ఫీల్ అయ్యి, సంజు, నీ నుండి నేను ఇలాంటి సంతోషమే కోరుకున్నాను. నువ్వు ఇలానే ఉండాలి, ఉంటావు, ఇప్పుడు మాత్రమే కాదు ఎప్పటికి కూడా అని చెప్పింది. 100% ఇలానే ఉండాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పాడు. మైరా చిన్నగా తల ఊపి, సంజు కారాపవా అని అంతలో కంగారు పెట్టేసింది. సంజయ్ వెంటనే కార్ పక్కకి తీసుకొని ఆపడంతో నాకు ఐస్ క్రీమ్ కావాలి అని అడిగింది. ఐస్ క్రీమ్ వద్దు, ఇంకా ఏదైనా ఆల్టర్నేటివ్ అడుగు అని సంజయ్ చిన్నపాటి నవ్వుతో ప్లీజింగ్గా చెప్పాడు. మైరా ఆలోచించి, లేదు ఐస్ క్రీమ్ మాత్రమే తినాలనిపిస్తుంది అని చెప్పింది. సంజయ్ 2 నిమిషాలు ఆలోచించి సరే అని కార్ స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాడు. ఏంటి, ఐస్ క్రీమ్ తినాలి అనిపిస్తుంది అని చెప్పాను కదా, ఇటెక్కడికి అని మైరా అడిగింది. చెప్తాను, వెయిట్ చేయి, నీకు ఐస్ క్రీమ్ తినాలి అనిపిస్తుంది అంతే కదా, 2 నిమిషాలు ఆగు అని సంజయ్ చెప్పి దాదాపు 5 నిమిషాల తర్వాత ఒక చోట కారాపి ఇప్పుడే వస్తా అని ఒక్కడే వెళ్ళాడు. వెళ్ళి సరిగ్గా 5 నిమిషాల్లో తిరిగి వచ్చి కార్ డోర్ ఓపెన్ చేసి ఇదిగో తిను అని ఐస్ క్రీమ్ ఇచ్చాడు. మైరా అది చూడగానే మెస్మరైజ్ అయిపోయి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పింది. ఎలాగో ఐస్ క్రీమ్ అడిగావు, అందులో కొంచెం హెల్దీ వర్షన్ తీసుకున్నాను అని సంజయ్ చెప్పాడు. థ్యాంక్ యూ, నువ్వు ఇలాంటి ఆల్టర్నేటివ్స్ వెతుకుతూ ఉండు, నేను హ్యాపీగా అన్నీ తినేస్తా అని మైరా చెప్పింది. సంజయ్ నవ్వుతూ కారులో కూర్చొని తిరిగి అక్కడి నుండి స్టార్ట్ అయ్యాడు. దాదాపు గంట పాటు సిటీ మొత్తం తిరిగిన తర్వాత సంజు, ఇక ఇంటికి పోదాం అని అడిగింది. సంజయ్ తల ఊపి, ఇప్పుడు వెళ్దాం, ఎందుకో తెలియదు, చాలా హ్యాపీగా అనిపించింది, అందరికీ చెప్పేశాను, ఇక నా బేబీతో నేను మాట్లాడాను, తను నా మాటలకి రియాక్ట్ అయిపోయింది. చెప్పాలంటే ఈరోజు ఎప్పుడూ లేనంత హ్యాపీగా ఉన్నాను. అందుకే కాళ్ళు చేతులు ఆడటం లేదు, తిరగాలనిపించింది. అందుకే నిన్ను తీసుకుని బయటకు వచ్చాను. ఇప్పుడు నా ప్రెషర్ మొత్తం బయటికి వెళ్ళిపోయింది. నా సంతోషాన్ని అదుపులోకి కూడా తెచ్చుకున్నాను. ఇప్పుడు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోదాం అని అన్నాడు. అన్నట్టుగానే ఒక అరగంటకి ఇంటికి చేరుకున్నారు. సంజయ్ మైరా ఇంట్లోకి వెళ్ళగానే హాల్లో ఉన్న అందరినీ చూసి నవ్వుతూ పలకరించి రూమ్ వైపు వెళ్తూ ఉండగా, ఒక్క నిమిషం అన్నయ్య అని సాకేత్ అరిచాడు.
ప్రియాంక కూడా వెంటనే లేచి వెళ్ళొద్దు వెళ్ళొద్దు పైకి వెళ్ళొద్దు అని చెప్పింది. ఎందుకు అని మైరా అడిగింది. ఇలా రండి అని సాకేత్ మైరా చెయ్యి పట్టుకొని తీసుకొని వెళ్ళాడు. ప్రియాంక నవ్వుతూ సంజయ్ వైపు చూసి పద అని చెప్పింది. నలుగురు కలిసి సిరి రూమ్ దగ్గరికి వెళ్ళగా అక్కడే నిలబెట్టి మైరా వైపు చూసి ఇదిగో నేను చెప్పగానే ఆకాశంలో తేలిపోవద్దు ముందే చెప్తున్నా అని వార్నింగ్ ఇచ్చి నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వింట్లో ఏమంటా అడుగు పెట్టావో అన్నీ అద్భుతాలే. ఈ మధ్యలో దేవుడు నిన్ను కొంచెం ఏడిపించాడు కాదనటం లేదు, కానీ అంతకంటే సంతోషాలు నీకు ముందు ముందు ఇస్తాడు, నాకు నమ్మకం ఉంది. ఇకపోతే నీ మీద ఇష్టంతో నేను సొంతంగా ఒక డెసిషన్ తీసుకొని ఈ పని చేశాను అని అన్నాడు. మైరా అలాగే చూస్తూ ఏం చేశావు తొందరగా చెప్పు, నాకు టెన్షన్ వచ్చేస్తుంది అని చెప్పింది. అరే ఎందుకు టెన్షన్, కాస్త ఆగలేవా అని సాకేత్ మైరా తల మీద ఒక్కటిచ్చి పక్కకి తప్పుకొని నువ్వే డోర్ ఓపెన్ చేయి అని అన్నాడు. అదేంటో మైరాకి అర్థమైంది, సంజయ్కి కూడా అర్థమైంది. ఆ రూమ్లోనే ఇక మీద ఉండబోతున్నారని ప్రియాంక సాకేత్కి చెప్పిందని, సో ఏదో స్పెషల్ చేశారని ఊహిస్తూనే మైరా డోర్ ఓపెన్ చేసింది. చెయ్యగానే లోపల చూడగా మొత్తం మారిపోయి ఉండటంతో ఆశ్చర్యపోయి సంజయ్ వైపు చూసింది. సంజయ్ అడుగు పక్కకి వేసి రూమ్ అంతా చూసి సాకేత్ వైపు చూడ్డంతో నేను ప్రియాంక కలిసి చేశాం, అమ్మ అందరికన్నా హెల్ప్ చేసింది, ముఖ్యంగా ఇదిగో ఈ బుజ్జిగాన్ని చూసుకోవడంలో అని సాకేత్ చెప్పాడు. మైరా రూమ్లో అడుగుపెట్టి ఉండాల్సిన వస్తువులు మొత్తం పూర్తిగా మార్చేసి అదొక కొత్త రూమ్లా మార్చేయడమే కాకుండా రూమ్ను అందంగా కూడా డెకరేట్ చేసి ఉండటంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి సంజయ్ వైపు చూసి నచ్చిందా అని అడిగింది. సంజయ్ చిన్నగా తల ఊపి మొత్తం మార్చి కేవలం సిరి ఫోటో మాత్రం అలా ఉంచడంతో చాలా రిలాక్స్గా ఫీల్ అయ్యి సాకేత్ వైపు చూశాడు. అన్నయ్య ఈ ఫోటో ఇక్కడ పెట్టేటప్పుడు నువ్వు ఒక మాట అన్నావు, అది ఎప్పటికీ తీయకూడదని. ఆ మాట నేను మర్చిపోలేదు, అందుకే తీయలేదు, మిగతాదంతా మార్చేశాను. ఇక నీకు ఈ రూమ్లో అడుగు పెడితే ఎలాంటి బాధ ఉండదు, మన సిరమ్మ ఇక్కడుంది కదా అని మైరా పొట్టవైపు చూపించి తను రూమ్లోకి వచ్చానని తనకి చెప్పు, తన రూమ్ని కదిలించకుండా మొత్తం మార్చామని చెప్పు, త్వరలో మళ్ళీ యథాస్థితికి తెచ్చేస్తామని కూడా చెప్పు, తన ఫోటోని మనం తీయలేదని చెప్పు, ఓకేనా అని చెప్పాడు. సంజయ్కి చాలా సంతోషంగా అనిపించి సాకేత్ ఎమోషనల్ అయిపోతున్నాడు అని అర్థమై తన భుజం చుట్టూ చెయ్యి వేశాడు. చాలా సంతోషంగా ఉందన్నయ్య, ప్రియాంక ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, శివ పుట్టినప్పుడు ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఇప్పుడు వాడిని రోజు చూస్తూ ఉంటే ఇంకా ఇంకా హ్యాపీ అయిపోతూ ఉన్నాను. సడన్గా మైరా ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడు అన్నయ్య నా లైఫ్లోనే నేను ఇంత హ్యాపీగా ఫీల్ అవ్వలేదు. రేపు తను డెలివరీ అయ్యాక కూడా ముందే చెప్తున్నాను, రిలేషన్ ఏదైనా నాకు ఓకే, కానీ డాడీ అని పిలిపించుకుంటాను ప్లీజ్ అని ఇద్దరి వైపు చూశాడు. మైరా వెళ్ళి మరో పక్క నిలబడి సాకేత్ చేయి చుట్టూ 2 చేతులు వేసి భుజం మీద తలవాల్చి అలాగే సంజు ఏమో నాన్న, నేను అమ్మ, నువ్వు డాడీ, ప్రియాంక మమ్మీ, ఓకేనా అని చెప్పింది. అందుకు సాకేత్ ఎంతో సంతోషంగా తల ఊపి చాలా చాలా హ్యాపీగా ఉంది, నేను తనతో చాలా విషయాలు చెప్పేస్తాను, అన్నీ కొనిచ్చేస్తాను, చాలా ముద్దులు పెట్టుకుంటాను, నా దగ్గరే బజ్జో పెట్టుకుంటాను, చాలా బాగా చూసుకుంటాను అని చెప్పాడు. తప్పకుండా, నాకు శివ ఉన్నాడుగా అంటూ మైరా నవ్వేసింది. కంట్లో నీళ్లు వస్తూ ఉంటే వాటిని తుడుచుకొని ఎవరూ ఎప్పటికీ మర్చిపోలేనిది. ఈ విషయం గుర్తొచ్చిన ప్రతిసారి బాధగా ఉంటుంది, కానీ అందులో నుండి మెల్లగా బయటపడటానికి ప్రయత్నిస్తున్నారు. అందులో భాగమే మైరా ప్రెగ్నెన్సీ. ఖచ్చితంగా పాప పుట్టాలి, ఆ పాప సిరినే అని అందరూ నమ్మాలి, హ్యాపీగా ఫీల్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అని కంట్రోల్ చేసుకొని సరే సరే లోపల ఉన్న బుజ్జిది మీరు ఎమోషనల్ అవ్వడం గమనించిందనుకో ఫీల్ అయిపోతుంది, ఆపండి అని ప్రియాంక అనింది. దాంతో అందరూ కాస్త ఆ మోడ్లో నుండి బయటకొచ్చాక మైరా వెళ్ళి నీ వల్లనే ఇదంతా అని సాకేత్ భుజం మీద ఒక దెబ్బిచ్చి రూమ్ మొత్తం చూసి ఏమైనా రూమ్ని బాగా డెకరేట్ చేసావు, థ్యాంక్ యూ అని చెప్పింది. ఇంకో విషయం,
కేవలం అన్నయ్య అమ్మ వాళ్ళు మాత్రమే కాదు, నేను చెప్పినట్టు కూడా వినాలి, విని తీరాల్సిందే అని సాకేత్ కండిషన్ పెట్టాడు. అబ్బా వింటానులే కానీ నన్ను విసిగించావంటే మాత్రం చంపుతా అని మైరా అనింది. చాలా బాగా చూసుకుంటాను, కేవలం డెలివరీ అయ్యే వరకు మాత్రమే, ఆ తర్వాత నేను నీ పార్టీ కాదు, నేను పవి మాధురి పార్టీ అని సాకేత్ చెప్పాడు. పోవయ్యా, నేను కూడా డెలివరీ అయ్యే వరకే నీ మాట వింటాను, ఆ తర్వాత వినేదే లేదు అని మైరా చెప్పింది. అందరూ సరదాగా మాట్లాడుకోవడం, ఆ మాటలు మొత్తం రూమ్ బయట నిలబడి విన్న వాణి సంతోషంతో మురిసిపోయింది. ఇక మెల్లగా రోజులు గడవడం మొదలయ్యాయి. అటు పవిత్రకి మాధురికి డెలివరీ రోజులు దగ్గర పడుతూ ఉన్నాయి. మరోపక్క మైరా తనను తాను జాగ్రత్తగా చూసుకుంటూ, తన బిడ్డని జాగ్రత్తగా చూసుకుంటూ, మరోపక్క మాధురిని పవిత్రాన్ని పట్టించుకుంటూ, తన బాధ్యతల్ని మాత్రం వదిలిపెట్టకుండా అన్నీ గమనించుకుంటూనే ఉంది. ముందు మాధురికి శ్రీమంతం చేసిన తర్వాత పవిత్రకి శ్రీమంతం చేయాలని అందరూ నిర్ణయించుకున్నారు. ముహూర్తాలు కూడా అలాగే కలిసి రావడంతో అందరూ ఆ ఏర్పాట్లు చూడడంలో పడ్డారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.